రండి మనం బోనం తయారు చేసేద్దాం. ఇప్పుడు ఎల్లమ్మకి, పోచమ్మకి బోనం తయారు చేద్దాం. నేనెప్పుడూ ఇలాగే డెకరేట్ చేస్తాను. ఒక బొట్టు పెట్టి అమ్మవారి ముఖం అనేలాగా. సో, ఈ బోనంలో పెట్టేది నేనేంటి అంటే అత్తెసర, అదే పెసరపప్పుతో చేసిన అత్తెసర, ఇంకా వెళ్ళిపోండి ఇక్కడ సోనం లేని వాళ్ళకి వెళ్ళండి. మా అంకళ్ళమ్మకి, పోచమ్మకి ఇద్దరికి ఫ్రైడే రోజే బోనం చేసేసినాం. ఎందుకంటే సండే రష్‌గా ఉంటదని. అప్పటికి కూడా చాలా రష్‌గానే ఉంది. కాకపోతే బోనం వెళ్ళే వాళ్ళకి సెపరేట్ లైన్ ఉంటది. తొందరగా పంపించేస్తారు. ఇప్పుడు నేను తీసుకెళ్ళేది పోచమ్మ తల్లికి. 2 గుడులలో కూడా బోనం మాది సెకండ్ బోనమే ఇచ్చేసినాం. ఇంకా దర్శనం కూడా బాగా అయింది. మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Till then, take care. Bye bye. Signing off, JC from 2 States. సేమ్ డే బల్కంపేట ఎల్లమ్మని కూడా వెళ్ళి చూసేసి వచ్చేసినాం. దర్శనం అక్కడ కూడా చాలా బాగా అయింది. హ్యావ్ ఎ నైస్ డే. మాతో పాటు మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.